హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. సూపర్ స్టార్ రజనీకాంత్, యువ సామ్రాట్ నాగార్జున తమ పవర్ఫుల్ యాక్టింగ్తో కొన్ని లక్షల మంది అభిమానుల్ని కొన్ని తరాలుగా అలరించుకుంటూ వస్తున్నారు. ఆ ఇద్దరు చూడని రికార్డు లేదు. అసలు ఆ రెండు పేర్లు పక్క పక్కన వింటేనే ఒక కొత్త రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఓవరాల్ ఇండియా షేక్ అయిపోదు. ప్రస్తుత సినీ వాతావరణాన్ని చూస్తుంటే అందుకు ముహూర్తం దగ్గర పడేలా ఉంది. రజనీ ప్రస్తుతం వెట్టయాన్ అనే మూవీ చేస్తున్నాడు. కంటిన్యూస్ స్కెడ్యూల్స్తో శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటుంది. దీని తర్వాత లోకేష్ కనకరాజ్తో ఓ మూవీ కమిట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ మూవీలో నాగార్జున కూడా నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మన తెలుగునాట అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ తమిళనాడులో మాత్రం నాగ్ రజనీ కాంబో స్క్రీన్ మీద మెరవడం ఖాయం అనే చర్చ నడుస్తోంది. పైగా లోకేష్ ఇటీవలే నాగార్జునని కూడా కలిశాడు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఆ న్యూస్ చూసిన ఇరువురు ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అనే చర్చ కూడా మొదలైంది. లోకేష్ ఇటీవలే విజయ్తో లియో తీసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. రజనీ జైలర్ విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు. నాగార్జున నాసామిరంగాతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు కలయికలో సినిమా రావడం ప్రేక్షకుల అదృష్టం అనే చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూతురు ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ రజనీకి కూతురుగా నటిస్తుండడం విశేషం. ఇక అతి తక్కువ వ్యవధిలోనే నాగ్ చేయబోయే మరో భారీ మల్టీస్టార్ అనేది. ఆల్రెడీ ధనుష్తో కుబేరా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దానికి దర్శకుడు.